బీసీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు 68వ వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం నెల్లూరు కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మంగళవారం నెల్లూరు నగరము కూరగాయల మార్కెట్ వద్ద గల ప్రకాశం పంతులు విగ్రహం వద్ద బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టారు. సిగ్గు ప్రకాశం పంతులును అవమానించడము అంటూ నినాదాలు చేశారు. ఈ చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. సందర్భంగా బ్రాహ్మణ సంఘాల జిల్లా అధ్యక్షుడు గుడ్లదోన వాసుదేవరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు 68వ వర్ధంతిని విస్మరించడం బాధాకరమన్నారు. నెల్లూరులోని ప్రకాశం పంతులు విగ్రహం వద్ద ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా ఆయనను అవమానించడం సిగ్గుచేటన్నారు. తాము ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడానికి వచ్చామని, ఇక్కడ కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యంతో చెత్తాచెదారంతో నిండి ఉందన్నారు. వర్ధంతి అయిన అధికారులు నిర్లక్ష్యంతో ఆయనను అవమానించడం బ్రాహ్మణ సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకుని మహానుభావుల విగ్రహాల వద్ద పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘాల నాయకులు ఇసుకపల్లి కామేశ్వరి ప్రసాద్, దుద్దుకూరు రమేష్, మద్దిలపల్లి శ్రీదేవమ్మ, ఐ విజయలక్ష్మి, ఉమాదేవి కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి 68వ వర్ధంతి సందర్భంగా యావత్ బ్రాహ్మణ సంఘాలందరూ కూడా వారి వర్ధంతిని పురస్కరించుకొని వారి నివాళులు అర్పించడానికి ఇక్కడ విచ్చేశారు. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత వారి విగ్రహం వద్ద మందు బాటిల్స్, కూరగాయలు, కోతా పట్టలు ఈ యొక్క కార్యక్రమంలో మేము అందరూ విచ్చేసి చూసిన తర్వాత ఇది చూసి మేమందరం కూడా చాలా బాధపడ్డాం. ఎందుకంటే అలనాడు మా ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయ్యడంతోనే మన బీదా రవిచంద్ర గారి ఈస్టర్స్ తోటి వారికి విన్నపించి ఆయన జయంతిని మనకి కానుకగా గవర్నమెంట్ తీసుకునేటట్టుగా ఏర్పాటు చేశారు. కానీ అదే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఎక్కిన తర్వాత ఈ వర్ధంతిలో ఈ రోజు ఈ విధంగా మాకు కనువింపు తెప్పించారు ఆయన. ఎందుకంటే ఈ రోజు ఇటువంటి విగ్రహం వద్దనే కాదు, ఏ విగ్రహం వద్ద కూడా ఇటువంటివి లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి కోరుతూ మా యొక్క ఈ అవమానాన్ని ప్రకాశం పంతులు గారికి ఈ అవమానం తీసుకొని మేమందరూ కూడా చాలా దిగ్భ్రాంతి తెలియజేస్తున్నాం, నిరసన తెలియజేస్తున్నాం. కాబట్టి మరీ మేము అందరూ కూడా ప్రభుత్వానికి అధికారులకు కానివ్వండి, ప్రభుత్వానికి కానివ్వండి, మేము విన్నపించేది ఒకటి, మాకు కానీ ఇలాంటి విగ్రహాలు ఇచ్చేసిన అతి మహారాజులందరి దగ్గర కూడా ఇటువంటి దుస్థితి రానివ్వకుండా మీరందరూ కూడా చర్య తీసుకుంటారని చెప్పేసి మేము ఈ రోజున యావత్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి బ్రాహ్మణ సంఘాలందరూ కూడా డిమాండ్ చేస్తూ మరి ఒక్కసారి ఇటువంటిది మాకు కానీ ఇలాంటి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇతర అందరూ కూడా నాయకులు కానివ్వండి వాళ్ళ విగ్రహాల దగ్గర కూడా ఇటువంటి లేకుండా చేస్తారని మరి చూసుకుంటాం. ఇంకొకసారి మేమందరం కూడా ఆ యొక్క మహనీయుడైనటువంటి ప్రకాశం పంతులు గారికి అమరాయి చెప్పేసి నివాళులు అర్పిస్తూ మేము ఇవాళ సాయంత్రం యావత్తులు నెల్లూరులో ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ వచ్చేసి ఆ యొక్క ప్రకాశం పంతులు గారికి పాలాభిషేకం చేసి అనుకుంటున్నాం. కాబట్టి మీరందరూ కూడా విచ్చేసి ఆ కార్యక్రమంలో పాల్పంచుకొని ఆయన పూర్తిగా నిరసన తెలియజేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తాం. సైమన్ కమిషన్ కి ఎదురు తిరిగి గుండె చూపించి ఈ స్వతంత్ర పోరాటంలో పోరాడిన ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులు గారికి జరగాల్సిన దుస్థితి ఇది. ఈ రోజు చూస్తే ఈ విగ్రహం దగ్గర మందు బాటిల్ వేరే విహారం, అలాగనే వాటర్ బాటిల్ వేరే విహారం ఇలా జరుగుతూ ఉన్నాయి. దాన్ని శుభ్రం చేసిన నాదుడు కూడా లేడు. మున్సిపాలిటీ ఏం చేస్తుందో, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. ఈరోజు బ్రాహ్మణ సంఘాలు ముందు అధికారులు చేసేసిపోతే బ్రాహ్మణ సంఘాలు వచ్చి తరువాత ఆయనకు పూలమాల సమర్పించి నివాళులు అర్పించుకుంటాం. అట్లాంటిది బ్రాహ్మణ సంఘాలు వచ్చినా కూడా ఇంతవరకు ఆ బొమ్మ మీద మట్టి నీళ్లు కడిగిన పాపాన
పోలేదు ఈ గవర్నమెంట్. కాబట్టి ఈ గవర్నమెంట్ ని మేము ఖచ్చితంగా విమర్శిస్తున్నాం. ఇలాంటి సిచ్యువేషన్స్ జరగకుండా చూడాలని, అలాగనే ఈ ఇంత అమానుషంగా ఆంధ్ర రాష్ట్ర మొదట ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారికి జరగాల్సిన పరిస్థితి కాదు అని పూర్తిగా మేమందరం విమర్శిస్తూ జై ఆంధ్రకి. పేరు ఐ జయలక్ష్మి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల మహిళా విభాగం అధ్యక్షురాలిని. నా పేరు ఐ జయలక్ష్మి. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి, ఆంధ్ర కేసరి బిరుదాంకితులైనటువంటి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా మద్రాసు బస్టాండ్ నందు స్థాపించబడిన మన టంగుటూరి ప్రకాశం పంతులు స్టాచ్యూ దగ్గరికి బ్రాహ్మణ సంఘ నాయకులందరూ వచ్చారు. కానీ ఇక్కడ వర్ధంతిని పురస్కరించుకొని ఎలాంటి చర్యలు గవర్నమెంట్ కానీ మున్సిపాలిటీ వారు కానీ ఏ చర్య తీసుకోనలేదు. ఇది మాకు చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ విన్నవించుకుంటున్నాము, ఇలాంటి పరిస్థితి ఇక ముందు కూడా రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకొని ఇలాంటి వర్ధంతులు కానీ జయంతులు కానీ జరపవలసిందిగా మరీ కోరుతున్నాను.